దిల్కుసా గెస్ట్ హౌస్ లో బండి సంజయ్ విచారణ కొనసాగుతోంది. తనకున్న అనుమానాల్ని సిట్ ముందు ఉంచారు బండి సంజయ్ ఎవరెవరితో మాట్లాడిన సంభాషణలు ట్యాప్ అయ్యాయి అన్నది ఆయనకి వివరిస్తున్నారు సిట్ అధికారులు. సిట్ విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. బండి సంజయ్ మాట్లాడిన ప్రతి ఫోన్ కాల్ కూడా ట్యాప్ అయినట్లు తెలిపింది సిట్ అధికారులు. ఆందోళనలు, కేసుల విచారణలో న్యాయవాదులతో సంభాషణలు ట్యాప్ చేసినట్లుగా వెల్లడించారు సిట్ అధికారులు. మునుగోడు ఉప ఎన్నిక టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో బండి సంజయ్ ఫోన్ ట్యాప్ పై పలు ఆధారాలు అందజేశాయి నిఘా వర్గాలు. సిట్ బృందానికి ఆధారాలు అందజేశారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసుని జాతీయ అంశంగా పరిగణిస్తోంది బీజేపీ. మరోవైపు బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బందిని వేరువేరుగా విచారించారు సిట్ అధికారులు. పసునూరు మధు, బోయినపల్లి ప్రవీణ్ రావు, పోగుల తిరుపతి నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ తీసుకున్నారు. 45 నిమిషాల పాటు వీరిని సిట్ విచారించింది. సిట్ విచారణ తీరు కొండని తవ్వి ఎలుకను కూడా పట్టినట్లుగా కూడా లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. కేసీఆర్ ని జైల్లో పెడతామని గతంలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అలాంటిదేమీ లేదంటున్నారని విమర్శించారు. సిట్టు ఇవాళ వ్యవహారం చూస్తూ ఉంటే కొండను దవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేని పరిస్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు చూసిర్రు. ఢిల్లీలో ఏమన్నాడు ఆయన? కేసీఆర్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇన్ని రోజులు ఏం చెప్పినావు? కేసీఆర్ను అరెస్ట్ చేస్తాం, బొక్కలు దోస్తాం, బొక్కలు ఇరగదంతాం, ఇవన్నీ చెప్పిండు. ఇప్పుడు ఇవాళనేమో దాన్ని పక్కన పెట్టి ఇవాళ పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ కుమ్మక్కై ఇవాళ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఇవాళ అరెస్టు లేదు అని ముందే ప్రకటించారు. అంటే ప్రీఫిక్స్డ్ ఐడియాతోటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందుకని తప్పకుండా దీని మీద సమగ్రంగా విచారణ జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు బయటికి రావాలి. భవిష్యత్తులో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్ళీ జరగొద్దు అంటే తప్పకుండా పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. సిట్టు మాత్రం ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, బండి సంజయ్ సిట్ విచారణలో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? డీటెయిల్స్ ఏంటి? కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్టు విచారణ మరి కాసేపట్లో ముగియనున్నట్లుగా మనకి లోపల నుంచి సమాచారం అందుతుంది. ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రతి ఫోను ట్యాప్ చేశారన్నటువంటి సంచలన విషయాలు ఈ సిట్టు విచారణలో వెలుగు చూసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో సందర్భాల్లో ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలు తీసుకున్న సందర్భాల్లో ఆయన ముందస్తుగా కట్టడి చేసేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ను గత బీఆర్ఎస్ వినియోగించుకున్నట్లుగా కూడా ఆయన సిట్టు ముందు వెల్లడించినట్లుగా మనకి సమాచారం అందుంది. మనం చూడొచ్చు, ఎవరైతే బండి సంజయ్కి సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది పిఆర్ఓగా ఉన్నటువంటి పసునూరు మధు కావచ్చు, అదేవిధంగా గతంలో పిఏగా పనిచేసినటువంటి తిరుపతి, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్గా ఉన్నటువంటి ప్రవీణ్, ఈ ముగ్గురి విచారణ కూడా ముగియడంతో వారు దిల్కుషా గెస్ట్ హౌస్ బయటికి వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనకి ఫోన్లో మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నటువంటి వ్యక్తి కరీంనగర్ పార్లమెంట్కి కన్వీనర్గా పనిచేసినటువంటి ప్రవీణ్. అతను బండి సంజయ్కి కీలక అనుచరుడిగా ఉన్నారు. అతని ఫోన్ కూడా ట్యాప్ చేయడంతో అతన్ని కూడా ముగ్గురిని కూడా 15 నిమిషాల చొప్పున దాదాపు 45 నిమిషాల పాటు ఈ ముగ్గురిని కూడా విచారణ జరిపారు. ప్రస్తుతం అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్టు విచారణ కొనసాగుతుంది. ఆయన ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే కాన్ఫిడెన్షియల్ అంటూ ఉదయం నుంచి కూడా ఆయన పొద్దున చూపించుకుంటూ వచ్చిన డాక్యుమెంట్స్తో పాటు ఆయనకి ఏ సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎవరెవరితో మాట్లాడినప్పుడు ఏ నెంబర్లతో ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఏ నెంబర్లు వినియోగించారు, ఆ నెంబర్లు ఆయనవేనా కాదా, దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటి సమయం కావచ్చు, మునుగోడు ఉప ఎన్నిక కావచ్చు, ఇదే కీలక అంశాలుగా టార్గెట్ చేసి బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆయన పదే ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇది స్టేట్ లెవెల్ ఇష్యూ కాదు, డెఫినెట్గా నేషనల్ ఇష్యూ. ఎందుకంటే దీంట్లో ప్రైవేట్ వ్యక్తులు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, సినీ నటులు కావచ్చు, జడ్జీలు కావచ్చు, ఇలా పెద్ద వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేశారు. దానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన జాతీయ లెవెల్ స్థాయి నాయకులతో కూడా మాట్లాడి ఉంటారు. అలాంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక నేషనల్ ఇష్యూగా చూడాల్సి ఉంది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాతో గతంలో బీజేపీ కేంద్ర పెద్దలతో మాట్లాడి ఉంటారు, కార్యాచరణ రూపొందించుకున్నారు.
తీసుకొని ఉంటారు, పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ఏ ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఆనాటి ఇష్యూస్ ఏవైతే పేపర్ 1 గ్రూప్ 1 సంబంధించిన పేపర్ లీకేజ్ ఇష్యూలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, ప్రొటెస్టులు కావచ్చు, వీటన్నిటికి కూడా ప్లాన్ చేసుకున్నప్పుడు ముందస్తుగానే బండి సంజయ్ను నిలువరించేందుకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఉపయోగపడింది. దీంతో బీజేపీకి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 2023 ఎన్నికల్లో కూడా అదే నష్టం చేసిందన్నటువంటి అంశాన్ని ఈ బండి సంజయ్ అనుచర వర్గాలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ తన దగ్గర ఉన్న కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కేంద్ర నిఘా వర్గాల నుంచి ఆయన తీసుకొచ్చినటువంటి సమాచారం ఏంటి, అదేవిధంగా ఇప్పటికే ఆయన నిన్ననే ఏదైతే మాజీ సిట్ అధికారులు కావచ్చు, ఎస్ఐబి అధికారులు కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు వీరందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఏ ఏ అంశాల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది, అదేవిధంగా ఆ ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఎంతవరకు కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ బయటికి వస్తాయి, దాంట్లో ఉన్నటువంటి చట్ట వ్యతిరేక చర్యలు ఏంటి, ఎలాంటి ఇష్యూ మీద ఇంకా సిట్కు మనం కంప్లైంట్ చేయొచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక నివేదిక తయారు చేసుకున్నారు. సిట్ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలకు సంబంధించి ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఎంతవరకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఏ మేరకు సమాచారాన్ని ఆయన వ్యక్తిగత విషయాలు వెల్లడించాల్సి ఉంటుంది, వీటన్నిటిని కూడా ఒక పేపర్ రూపంతో పాటు అదేవిధంగా పార్టీకి సంబంధించిన నష్ట నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి, ముఖ్యంగా సిట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నటువంటి ఎదురు ప్రశ్న కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిట్ అధికారుల ముందు ఉంచినట్టుంది. నా దగ్గర ఉన్నటువంటి వివరాలతో పాటు ఆధారాలను కూడా సబ్మిట్ చేస్తున్నాం. ఈ విషయంలో సూత్రధారులతో పాటు ఎవరైతే పాత్రధారులు అందరినీ కూడా ప్రతి ఒక్కరిని బిగ్ బాస్ అనేటువంటి పెద్ద వ్యక్తి వరకు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన సిట్ అధికారులు కోరినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఆయన విచారణ ముగియబోతున్నట్లుగా కూడా మనకి లోపల నుంచి సమాచారం అవుతుంది. డెఫినెట్ గా మనం చూడొచ్చు. ఇక ప్రవీణ్ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ విచారణలో హాజరయ్యారో వాళ్ళు వచ్చారు. ఏంటి సిట్ అధికారులు ఎలాంటి విచారణ చేస్తున్నారు? సిట్ అధికారులు ఇప్పటివరకు విచారణ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్లకు మనం ఆన్సర్ చేయడం జరిగింది. 2022 నుండి వాళ్ళు చేసినటువంటి అప్పుడు ఉండేటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి అరాచకాలు చేసింది, వాళ్ళు చేసినటువంటి మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకున్నా బీజేపీ పార్టీ తరఫున బండి సంజయ్ కుమార్ గారు ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకున్నా కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ముందే సమాచారం తెలుసుకొని ముందస్తు అరెస్టు చేయడమే కాకుండా తను ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నారు రాజకీయంగా, బీజేపీ రాష్ట్రంలో ఏ రకంగా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ముందుకెళ్తుందనేటువంటి విషయాన్ని, అదే రకంగా 317 అప్పుడు మేము ఏ రూట్లో వస్తున్నామనేటువంటి విషయాన్ని ముందుగానే మా ఫోన్ల ద్వారా తెలుసుకొని మేము రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎంత చేసినప్పటికి కూడా మేము అప్పుడు ఉండేటువంటి పోలీస్ ప్రభుత్వ బందీల నుండి బయటపడి అప్పుడు ఎంపీ కార్యాలయం చేరుకోవడం జరిగింది. ఎంపీ కార్యాలయం చేర్చుకొని దీక్ష చేయడం కూడా జరిగింది. అప్పుడే మాకు అనుమానం రావడం జరిగింది. అధికారులు మీ ముందు క్వశ్చన్లు ఏంటి? అవే మెయిన్గా ఏ రకంగా మీకు డౌట్ వచ్చింది అని అంటే ఈ 317 కానీ 10th పేపర్ లీకేజ్ కానీ, తర్వాత మేము ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా మొబిలైజేషన్ సంబంధించినవి కానీ ముందస్తుగా పోలీసులు పోయి వాళ్ళు అరెస్ట్ చేయడం, మా నాయకులను అరెస్ట్ చేయడం అనేటువంటి విషయాల మీద మీకు ఏ అనుమానం వచ్చిందంటే ఈ రకమైనటువంటి విషయాల ద్వారా అనుమానం వచ్చిందని చెప్పడం జరిగింది. పిఆర్ఓ మధు గారు మిమ్మల్ని ఏ విధమైనటువంటి క్వశ్చన్లు అడిగారు? 2022 నుంచి మా ఫోన్లు ట్యాప్లో పెట్టారు. వీళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం మాకు మొత్తం అర్థమైంది ఏంటంటే బండి సంజయ్ గారి స్టాఫ్ అందరివి కూడా ప్రతి క్షణం మా ఫోన్లు 24 గంటలు ప్రణీత్ రావు అనే వ్యక్తి ట్యాప్ చేశారు. అందులో చాలా షాకింగ్ విషయాలు సంజయ్ గారే చెప్తారు. ఆయన రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక ఆయన పర్సనల్గా వ్యక్తిత్వ హననం చేయడానికి, ఆయన క్యారెక్టర్ను దెబ్బతీయడానికి చాలా నీచమైన కుట్రలు కనపడ్డాయి. అందులో వారు చూపించిన ఫోన్ నెంబర్లు, వారు మా ప్రతిరోజు కొన్ని వందల డాక్యుమెంట్లు ఉన్నాయి. అందులో చాలా కొన్ని మాత్రమే మేము, ఎందుకంటే ఇంకా రోజంతా కూడా చూస్తే కూడా సరిపోదు, అన్ని డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఓవరాల్గా మాకు అర్థమైందంటే ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి, ఆయనకు రాజకీయంగా నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక ఇట్లాంటి కుట్రలు చేసి చాలా నీచమైన గ్రూప్ 1 కానించి మొదలు పెడితే ఆయన ఏ రోజు బయటికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, వాళ్ళని ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఈయన క్యారెక్టర్ని ఎట్లా దెబ్బతీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడర్తో మాట్లాడితే కూడా ఆ లీడర్కి ఇతనికి ఏదో అంటగట్టాలని చూసిర్రు. ఏది సాధ్యం కాక చివరికి ఇతన్ని బండి సంజయ్ గారిని ఎంత రాజకీయంగా దెబ్బతీయాలనుకుంటే అర్ధరాత్రి పడుకున్నప్పటి నుంచి మొదలు పెడితే నైట్ అర్ధరాత్రి తెల్లవారుజాము వరకు కూడా ప్రతిదీ ఆయనకు సంబంధించిన ప్రతి పిన్ టు పిన్ ప్రణీత్ రావు అనే వ్యక్తి ట్యాప్ చేశారు. ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సంజయ్? దాదాపు వచ్చింది, ఒక 5 నుంచి 10 నిమిషాలు అయిపోతుంది. చాలా షాకింగ్ విషయాలు వారే చెప్తారు.
ఎస్, అది మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా టీవీ9 తోటే మాట్లాడారు. విచారణ ఎదుర్కొన్నటువంటి ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు టీవీ9 తోటే విచారణ ఎదుర్కొన్న తర్వాత మొదటిసారిగా టీవీ9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. సిట్టు వాళ్ళ విషయం ఎందుకు డౌట్ వచ్చింది మీకు, అసలు మీ ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు ఎలా గుర్తించారు, ఏ సందర్భాల్లో అన్నటువంటి విషయాలను కూడా వారు అడిగి తెలుసుకున్నట్టుగా వారు టీవీ9 తోటే మొదటిసారిగా ఎక్స్క్లూజివ్ గా విచారణ ఎదుర్కొని వచ్చి మాట్లాడతా. ప్రవీణ్ అనే వ్యక్తి కరీంనగర్ గా ఉన్నారు. అదేవిధంగా పిఆర్ఓ మధు వీరిద్దరితో పాటు మరొక మాజీ పిఏ తిరుపతిని కూడా 45 నిమిషాల పాటు విచారించారు. మరొక 5 నుంచి 10 నిమిషాల లోపే ఒక బండి సంజయ్ సిట్టు విచారణ కూడా ముగిసే అవకాశం ఉన్నట్టుగా మనకి వీరు చెబుతున్న వివరాలు బట్టి తెలుస్తుంది.